విదేశీ ఆధారాలు. సో ఇప్పుడు స్వదేశీ ఆధారాల్లో మరొకటి మతపరమైనవి లేదా లౌకికపరమైన ఆధారాలు అంటారు. అందులో ప్రధానంగా కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం. సో ఇది ఒక మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కౌటిల్యుడు, చాణక్యుడు, విష్ణుగుప్తుడు, విష్ణుగుప్తుడు ఈ మూడు పేర్లు ఉంటుందండి. సో ఇతనికి మూడు రకాల్లో మూడు పేర్లు తెలుసుకుంటారు, మనం కన్ఫ్యూజ్ కావాలి. కౌటిల్యుడు, చాణక్యుడు, విష్ణుగుప్తుడు మూడు రకాలు మూడు పేర్లు తెలుసుకుంటాం, మనం కన్ఫ్యూజ్ కావాలి. ఇది ఏ భాషలో ఉందంటే సంస్కృత భాషలో ఉంది రచన. సంస్కృత భాషలో రచన కౌటిల్య అర్థశాస్త్రం. ఇది ప్రధానంగా మౌర్యుల కాలం నాటి రాజకీయ ఆర్థిక అంశాల గురించి వివరించింది. సో వెరీ ఇంపార్టెంట్ అండి. రాజకీయ ఆర్థిక అంశాల గురించి వివరిస్తుంది. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో మౌర్య అనే పదాన్ని ఎక్కడ వాడలేదు. ఇది వెరీ ఇంపార్టెంట్. మౌర్య అనే పదాన్ని ఎక్కడ వాడలేదు. మరి ఈ కౌటిల్య అర్థశాస్త్ర గ్రంథం ఎక్కడ బయటపడిందంటే 1909 మైసూరు, కర్ణాటకలోని మైసూరులో ఒక ప్రాచీన లైబ్రరీలో శ్యామశాస్త్రి అన్న వ్యక్తి దీని గురించి ఆరోగ్యం కనిపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఇయర్, వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు కొన్ని ఖర్చులు అడిగారు. ఒక డాక్యుమెంట్. సో కౌటిల్య మరి ఇందులో 15 అధ్యాయాలు, 180 విభాగాలు. వెరీ ఇంపార్టెంట్. దీన్ని చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగారు. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని సబ్భాగాలు ఉన్నాయి? 15, 180. చాలాసార్లు అడిగారు పోటీ పరీక్షలో, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఈ 15 దాంట్లో ఏమి ఉన్నది అంటే రాజు ఎలా ఉండాలి ఒకటి, అలాగే వివిధ ఉద్యోగుల యొక్క జీత భత్యాలు ఒకటి, క్రిమినల్ కేసులు ఎలా వివరించాలి, సివిల్ కేసులు ఎలా వివరించాలి, యుద్ధాలకు వెళ్ళినప్పుడు రాజు అనుసరించిన వ్యూహాలు ఏంటి, యుద్ధ నియమాలు ఏంటి, బలమైన శత్రువును ఢీకొనేటప్పుడు రాజు ఎలా ప్లాన్ వేసుకోవాలి, అంటే వ్యూహం వేసుకోవాలి, విపత్తు నిర్వహణలో ఎలా రాజు చర్య తీసుకోవాలి, వంటి కీలకమైన అంశాలు మనకి 15 పాత్రలలో చక్కగా వివరించారు. సో అందుకనే కౌటిల్యుని ఇండియన్ మాకియావెల్లి అంటారు. సో వెరీ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. కౌటిల్యుని ఇండియన్ మాకియావెల్లి అనేసి అంటారు. సో గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అలాంటి వ్యక్తుల్లో మనకు మౌర్య సామ్రాజ్యం గురించి ఇక్కడ వదిలేశారు. కానీ ఈ కౌటిల్య అర్థశాస్త్రంలో భారతదేశంలో బానిస వ్యవస్థ ఉంది అని చెప్పి బాగా చెప్పాడు. మెగస్తనీస్ ఎన్నికలు భారతదేశంలో బానిస వ్యవస్థ లేదు అని చెప్పి మెగస్తనీస్ చెప్తే కౌటిల్య అర్థశాస్త్రం లేదండి భారతదేశంలో బానిస వ్యవస్థ ఉంది అని చెప్పి చక్కగా దాన్ని వివరించడం మనకి కనిపిస్తూ ఉంటాం. సో ఇవి కౌటిల్య అర్థశాస్త్రంలో మరి కొన్ని కీలకమైన అంశాలు. దీని తర్వాత ముద్ర రాక్షసం. దీని తర్వాత ముద్ర రాక్షసం విశాఖదత్తుడు 6th century BCలో దీన్ని స్థాపించడం కనిపిస్తుంది. ముద్ర రాక్షసం నందవంశ చివరి చక్రవర్తి ధర్మంతుడు, అతని సేనాధిపతి రాక్షసుడు ఇద్దరిని ఏ విధంగా అంతమొందించి మౌర్య సామ్రాజ్యం స్థాపించారు అని తెలియజేసేదే ముద్ర రాక్షసం అనే గ్రంథంలో విశాఖదత్తుడు. అలాగే మౌర్యులు కులహీనులు అంటే తక్కువ కులానికి చెందిన వాళ్ళు అని చెప్పి విశాఖదత్తుడు తన
మొదటి అక్షరంలో గుర్తించాను. సో ఇది వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. మౌర్యులు తక్కువ కులానికి చెందిన వాళ్ళు అంటే. సో ఒకటి. రెండవది బాంబే హర్ష చరిత్ర. బాంబే హర్ష చరిత్ర. హర్ష చరిత్ర ఇందులో హర్షుని యొక్క జీవిత విధానం గురించి చక్కగా వివరిస్తూ మౌర్య సామ్రాజ్యంలో చివరి చక్రవర్తి అయిన బృహద్రథుడు ఏ విధంగా తన ప్రధాని చేతిలో అంటే పుష్యమిత్ర శృంగ వంశ స్థాపకుడు చేతిలో మరణించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారని చెప్పేసి హర్ష చరిత్ర బాలు రచించిన గ్రంథంలో దీంట్లో చక్కగా వివరిస్తుంది. తర్వాత మరొక ఇంపార్టెంట్ అని కాన్సెప్ట్ కల్హణి రాజతరంగిణి. కల్హణి రాజతరంగిణి. కల్హణుడు రాజతరంగిణి భారతదేశంలో మొదటి చరిత్రకారుడు. వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో మొదటి చరిత్రకారుడు కల్హణ రాజతరంగిణి. అలాగే భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాలన్నింటి గురించి వివరించాడు ఈ రాజతరంగిణి గ్రంథం. అందులో మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు గురించి వివరించారు. శ్రీనగర్ అనే నగరాన్ని, శ్రీనగర్ పశ్చిమలో ఉంటుందని శ్రీనగర్ అనే నగరాన్ని అశోకుడు నిర్మించాడు అనే ఆన్సర్ దీంట్లో మనకు కనిపిస్తుంది. సో ఇందాక చెప్పుకున్నట్టు పోటీ పరీక్షలు చాలా సందర్భాల్లో మనకు అడిగారు. ఒకసారి దీన్ని గుర్తు చేసుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్లో మీతో